రైతులు ఆత్మహత్యలు అనేది చాలా బాధాకరమైన అంశం. అన్నం పెట్టే రైతు ఆత్మహత్య చేసుకోవడం అంటే అంతకంటే బాధ ఏం లేదు. అవును. మొట్టమొదట ఆంధ్రప్రదేశ్లో 1988లో ప్రకాశం జిల్లాలో శనగపచ్చ పురుగు ప్రభావం వచ్చి ప్రకాశం జిల్లాలో మొట్టమొదటి రైతు ఆత్మహత్య మొదలైందండి. అంతకుముందు అసలు రైతు ఇందాక మీరు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ రైతు ఆత్మహత్యలు లేవు. అక్కడి నుంచి మొదలైన ఆత్మహత్యలు పరంపర కొనసాగుతూ ఉంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడంతోనే జీవో నెంబర్ 421 ఆయన మే నెలలో ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ నెలలోనే జీవో నెంబర్ 421 విడుదల చేసి చంద్రబాబు నాయుడు గారి టైంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు కూడా 2 లక్షల రూపాయల కడిగి పరిహారం ఇవ్వడం జరిగింది. 2004లో 2 లక్షలు. తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ ఇష్యూ కంటిన్యూ అయింది. సో ఈయన మళ్ళీ 7 లక్షల పరిహారం ఇస్తూ 5 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి టైంలో చనిపోయిన వాళ్ళకి ఎఫ్ఐఆర్లు మళ్ళీ రీవెరిఫై చేయించి వాళ్ళు అసలు రైతు ఆత్మహత్యలే కాదని పక్కన పడేసినవి కూడా రీవెరిఫై చేయించి వాళ్ళకి పరిహారం ఇచ్చి మళ్ళీ 5 ఏళ్ళు కూడా మేము అంటే కొంచెం ధర్మంగా ఇవ్వండి అని కలెక్టర్లకు కూడా చెప్తూ 3 రోజుల్లో 74 గంటల్లో వాళ్ళకి పరిహారం వెళ్ళాలి, 72 గంటల్లో పరిహారం వెళ్ళాలి. ఇక్కడ ఏదో ఒక నిబంధనతో ఎగ్గొట్టే పని చేయొద్దు, మానవత్వంతో చేయమని చెప్పిస్తే మేము ఇప్పుడు మీ పీరియడ్లో ఎంతమంది ఆత్మహత్యని అంటారని చూడాల. కానీ ఆ కుటుంబానికి మేము అండున్నాము అని ప్రభుత్వం నుంచి భరోసా. ఈ రాష్ట్రంలో పంట పండించిన రైతు మన ప్రభుత్వం ఉండగా సూసైడ్ చేసుకుంటే వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిదండి? ఇప్పుడు ఈ 23 నెలల్లో వాళ్ళు చెప్తున్న డేటా అఫీషియల్గా మేము అడిగితే 112 అన్నారు. పోలీస్ క్రైమ్ రికార్డుల్లోనే అది చాలా ఎక్కువ నెంబర్ ఉంది. సరే దాన్ని అసలు దానికి కూడా ఒక్క రైతుకు కూడా వాళ్ళకి పరిహారం ఇవ్వలేదు. సో ఇవే కనబడుతున్నాయి కదా. సో ఉత్పత్తుల్ని కొనుగోలు లేదు. సో ఈ సంవత్సరం పంట పండి కూడా ఇంత నేను చెప్తున్న 1000 కోట్లు నష్టపోతే ఎట్లా రైతు పని కూడా సాగిస్తాడు?